మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లో రఘునాథపాలెం మండలంలో బూడిదెంపడు గ్రామం నుండి కాంగ్రెస్ అభ్యర్థి అయిన కూరపాటి విజయ్ కుమార్ గారు అత్యధిక మెజార్టీలో మండలంలో ఉన్న 37 గ్రామ పంచాయతీల్లోనే 484 ఓట్లతో అత్యధికంగా గెలిపించారు. ఆ గెలుపుకు కారణము గ్రామంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఇన్ఛార్జీలు, యుగంధర్ గారి ఆశీస్సులు, తుమ్మల నాగేశ్వర గారి ఆశయాలు ప్లస్ రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ సంక్షేమ పథకాలు, ఊళ్ళో హైయెస్ట్గా ఇందిరమ్మ పథకాలు ఇవ్వటము, సంక్షేమ పథకాలు, శుభ్రత, సీసీ రోడ్డు గతంలో కూడా ఊరిని అభివృద్ధి అధికారంలోనే ఉన్నప్పుడు గత 2 పర్యాలు కూడా కాంగ్రెస్ నుండే గెలిచారు. మా ఊరు ఎప్పుడు కాంగ్రెస్ గడ్డ. అదేవిధంగా ఆపోజిషన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎక్స్ సర్పంచ్ అయినా వాళ్ళకి 3 ఎక్స్ సర్పంచులు వాకు పోటీగా ఉన్నా కానీ వాళ్ళని ఎదురుపడి మా విజయ్ కుమారి ప్లస్ మా గ్రామ నాయకులు కాంగ్రెస్ అందరూ పేరు పడిన అదే టీడీపీ అలయన్స్ కూడా ఉంది మా ఊళ్ళో. టీడీపీ నాయకులు కూడా మాకు సపోర్ట్ చేశారు. తుమ్మలపల్లి నాగేశ్వర గారు, బ్రహ్మం గారు, చాలామంది పేరు చెప్పుకుంటూ చాలామంది ఉన్నారు. దుర్సా వెంకటేశ్వర గారు, నర్సయ్య గారు, అదేవిధంగా అందరూ వ్యక్తిగతంగా అన్ని క్యాస్టులు, సామాజికంగా అన్ని కులాల కాంగ్రెస్ నాయకులు, ఇన్ఛార్జీలు బాగా పనిచేసి డే అండ్ నైట్ కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అందుకోసం ఆ గ్రామంలో నేను ఆ గ్రామస్తున్నే కాబట్టి ఆ గ్రామ ప్రజలందరికీ మా పార్టీ తరఫున, మా నాయకులందరి తరఫున, మా సర్పంచ్ కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచ్ తరఫున రుణపడి ఉంటాము. గ్రామ అభివృద్ధి మా ధ్యేయం, ఇంకో వేరే ఆలోచన లేదు. మంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎక్కువ ఫండ్ తీసుకొచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా అందరి నాయకులది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పాలన కానీ, డిప్యూటీ సీఎం గారి పాలన కానీ, మా తుమ్మల నాగేశ్వర గారు అగ్రికల్చర్ మినిస్టరు బాగా వ్యవసాయం మీద దృష్టి పెట్టి అభివృద్ధి చెందుతున్నది. కాబట్టి వాళ్ళకు కూడా అందరికీ మా ఊరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.